దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మనం దేవుని గురించి ఇతరులతో చెప్పాలనుకున్నప్పుడు మనలో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. నేను చెప్తే వాళ్ళు ఏం వింటారులే, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నాకు చెప్పడం చేత కాదు, ఏమని చెప్తాను, నేను చెప్తే వాళ్ళు అభ్యంతర పడతారేమో, వాళ్ళు వినరేమో, వాళ్ళు అర్థం చేసుకోరేమో అని ఇలా చాలా కారణాలు చెప్పుకుంటూ దేవుని మాటలు చెప్పడానికి కానీ, దేవుని కోసం సాక్షిగా నిలబడడానికి కానీ మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. మనకందరికీ తెలుసు, బైబిల్‌లో నయమాను దగ్గరికి దాసురాలిగా కొనుక్కోబడి వచ్చిన ఒక యూదురాలైన చిన్నది ఉందని. తన వయసు టీనేజ్ అయినప్పటికీ తన యజమానునికి కుష్ఠరోగం పోవడానికి తన దేవుడు సహాయపడగలడని తను సాక్ష్యం చెప్పింది. దేవుని కోసం అక్కడ మాట్లాడింది. దేవుని గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చింది. తన వయసు గురించి తను ఆలోచించుకోలేదు. నేను చిన్నదాన్ని కదా, నా మాట ఏం వింటారులే అనుకోలేదు. నేను దాసిని కదా, నా యజమానుడు నా మాట లెక్క చేయడేమో అనుకోలేదు. నా దేవుడు గొప్పవాడు కనుక ఆ గొప్ప దేవుని గురించి నేను ఖచ్చితంగా చెప్తాను అని తను అక్కడ నిలబడింది. ఈరోజు మనం కూడా తన దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి లేని దాని గురించి మనం ఆలోచించకుండా మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం ఆయన కోసం ఒక అడుగు ముందుకు వేద్దాం. నీకు మాట్లాడడం రాకపోవచ్చేమో, నువ్వు చెప్పలేకపోవచ్చేమో, నీకు అంత ధైర్యం లేదేమో కానీ నిన్ను బలపరచు క్రీస్తు యేసునందు నువ్వు సమస్తము చేయగలవని ధైర్యం వహించి ఈ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆ దేవుని కోసం నేను నిలబడతాను, ఆ దేవుడు మాట్లాడిస్తారు నాతో. వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు. యేసుప్రభు వారి గురించి చెప్పడానికి ఆ జీవితం చాలు, నా సాక్ష్యం చాలని నీవు ముందుకు రాగలిగితే దేవుడు నీ ద్వారా మహిమ పొందుతారు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.